అందరికీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఇప్పుడు మా నాన్న వాళ్ళు అయితే మన గంగమ్మ తల్లిని బూతులు తిట్టుకుంటూ వచ్చారనమాట. అలా ఎందుకు తిట్టున్నారు కనుక్కుందామా? ముందుగా అందరికి జాతర శుభాకాంక్షలు. పూర్వం మన ఊర్లో ఒక పాలేగాడు అనేసి రాక్షసుడు ఉండేవాడు. అతన్ని వధించాలనేసి గంగమ్మ వివిధ రకాల 3 వేషాలు ధరించి బైరాగ వేషంలోనూ, బండ వేషంలోనూ, తోటి వేషంలోనూ 3వ రోజు భయంకరంగా అతన్ని తిట్టడం వల్ల అతను బయటకు వచ్చి అమ్మవారు కనిపిస్తాడు. అందువల్ల అమ్మవారు సమరించేస్తుంది. గొడవలైతే ఏం జరగదండి. మేము దాదాపు ఒక యూత్ పిల్లకాలుగా ఒక 40-50 మా వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే ఇలానే తిట్టుకుంటా వస్తున్నారు. 50 నుంచి ప్రతి ఒక్క సంవత్సరము ఇలా తిట్టుకుంటా వస్తాము. ఎవరు ఏమి అనరు. ఎవరిని ఉద్దేశించి తిట్టేది మాత్రం కాదు.